హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది కామెంట్స్ రూపంలో నన్ను కామన్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే రెడ్మీ నోట్ 7కి అలాగే రెడ్మీ నోట్ 7 ప్రోకి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అండ్ రెడ్మీ నోట్ 7 ప్రో ఏదైతే ఉందో ఇప్పుడు ఫ్లాష్ సేల్లో మనకు దొరకట్లేదు, దానికి బదులుగా రెడ్మీ నోట్ 7 తీసుకోవచ్చా అని చెప్పి. సో ఈ వీడియోలో నేను టోటల్లీ మీకు కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి కన్క్లూజన్ ప్రొవైడ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. షావమీ ఈ బ్రాండ్ గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ పుట్టి 9 ఇయర్స్ అయింది టోటల్గా, అండ్ ఇది ఇండియాలో అఫీషియల్గా 5 ఇయర్స్ నుంచి వీళ్ళ మొబైల్ ఫోన్స్ని అయితే మన ఇండియన్ ప్రొడక్ట్స్లోకి తీసుకొని వస్తూ ఉన్నారు. అండ్ ఈ కంపెనీ నుంచి విడిపోయి, అంటే టోటల్గా కంపెనీ నుంచి అయితే విడిపోలేదు, ఒక సబ్ బ్రాండ్ కింద రెడ్మీ టోటల్లీ మన ముందుకి నోట్ సిరీస్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ని 2 తీసుకొని రావడం జరిగింది. అదేంటి అంటే రెడ్మీ నోట్ 7 అలాగే రెడ్మీ నోట్ 7 ప్రో. ఇకపోతే షావమీ కంపెనీ నుంచి అంటే రెడ్మీ నుంచి వచ్చేటువంటి నోట్ సిరీస్ ఫోన్స్ అన్నిటికీ కూడా ప్రతి సంవత్సరం మంచి ఆదరణ ఉండడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి మంచి స్పెసిఫికేషన్స్ అనే చెప్పచ్చు. ఇకపోతే అలాగే రెడ్మీ విడిపోయిన తర్వాత అంటే సబ్ బ్రాండ్ కింద క్రియేట్ అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ఫోన్స్, అలాగే వీటిని స్పెసిఫికేషన్స్ పరంగా కూడా ది బెస్ట్ ఉంచాలి అనేటువంటి ఒకే ఒక్క కాన్సెప్ట్తో షావమీ చేసినటువంటి ప్రయత్నమే రెడ్మీ ఫోన్స్ అన్నిటిని టాప్లోకి తీసుకొని రావడం జరిగింది. అంటే బెస్ట్ బడ్జెట్ ఫోన్ కింద అలాగే బెస్ట్ మిడ్ రేంజ్ ఫోన్ కింద టోటల్లీ వీళ్ళు 2 ఫోన్స్ని మన ముందుకు తీసుకొచ్చేసారు. మొదటిగా మనం రెడ్మీ నోట్ 7 వచ్చేటప్పటికే బెస్ట్ బడ్జెట్ ఫోన్ అని, అలాగే రెడ్మీ నోట్ 7 ప్రో వచ్చేటప్పటికే బెస్ట్ మిడ్ రేంజ్ ఫోన్గా ముద్రపడిపోవడం జరిగింది. ఇకపోతే ఈ 2 ఫోన్స్కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పి చాలామంది మీలో నన్ను కామెంట్స్ రూపంలో అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిటిలో మ్యాక్సిమం 2 హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా సేమ్గా ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 95% సేమ్ అనే చెప్పచ్చు. కాకపోతే దీంట్లో 2 పాయింట్స్ ఈ మొబైల్ ఫోన్స్ని రెడ్మీ నోట్ 7 కింద నోట్ 7 ప్రో కింద డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మొదటిగా వచ్చేటప్పటికే టోటలీ మనకి ప్రాసెసర్. సో రెండిటిల్లో కూడా క్వాల్కమ్కి సంబంధించినటువంటి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లే వాడటం జరిగింది. కాకపోతే రెడ్మీ నోట్ 7లో మీరు చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 660 ప్రాసెసర్, అది కూడా క్వాడ్ కోర్, అంటే క్వాడ్ ప్లస్ క్వాడ్, అంటే టోటల్గా మనకి ఏంటంటే 4 కోర్స్ ప్లస్ 4 కోర్స్ 2 మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ ద క్లాక్ స్పీడ్ ఆఫ్ 2.2 GHz అలాగే 1.8 GHzకి సంబంధించింది. అంటే టోటల్గా ఈ ప్రాసెసర్ వచ్చేటప్పటికి ఆక్టా కోర్. దీంట్లో మనకి వీళ్ళు 2 పార్టీషన్స్ చేసి, అంటే టోటల్గా మనకి క్వాడ్ ప్లస్ క్వాడ్ అంటే 4 కోర్స్, ఇందులో 4 కోర్స్ వచ్చేటప్పటికి టోటల్లీ 2.2 GHz అలాగే మరొక 4 కోర్స్ వచ్చేటప్పటికే టోటల్గా మనకి 1.8 GHzగా రావడం జరుగుతుంది. వేర్ ఇదే ప్రాసెసర్ విషయంలో మీరు రెడ్మీ నోట్ 7 ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో డ్యూయల్ ప్లస్ హెక్సా కోర్స్ మనకు తీసుకొని రావడం జరిగింది. అంటే టోటల్గా 2 + 6 కోర్స్, అంటే ఇది కూడా మనకు ఆక్టా కోర్ పెర్ఫార్మెన్స్ని డెవలప్ చేయగలదు. కాకపోతే దీంట్లో దీని యొక్క ఆర్కిటెక్చర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ మనకి డ్యూయల్ ప్లస్ హెక్సా కోర్స్ మనకు రావడం జరుగుతుంది. అంటే 2 + 6 కోర్స్ అన్నట్లు, అంటే ఓవరాల్గా మొత్తం వచ్చేటప్పటికి మనకి ఆక్టా కోర్ పెర్ఫార్మెన్స్ని డెలివర్ చేయగలదు. ఇందులో డ్యూయల్ కోర్స్ వచ్చేటప్పటికి మనకి 2 GHz మీద, అలాగే మనకి 6 కోర్స్ వచ్చేటప్పటికి టోటల్గా 1.7 GHz మీద మనకు వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో రెండిట్లో కూడా పెర్ఫార్మెన్స్ అనేది ఆసమ్గా ఉంటుంది. వేర్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే 2 GHz, వేరే రెడ్మీ నోట్ 7లో వచ్చేటప్పటికే 2.2 GHzగా ఉండడం జరుగుతుంది. సో రెడ్మీ నోట్ 7లో వచ్చేటప్పటికే 660 ప్రాసెసర్, దీంట్లో వచ్చేటప్పటికే 675 ప్రాసెసర్. అల్టిమేట్గా మనకి పెర్ఫార్మెన్స్ అనేది 675లో బెటర్గా ఉండడం జరుగుతుంది. ఈవెన్ కోర్ డిజైనింగ్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా బాగుంది. కాబట్టి 660 ప్రాసెసర్ కన్నా 675లో పెర్ఫార్మెన్స్ అనేది అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే మీరు రెడ్మీ నోట్ 7 కన్నా నోట్ 7 ప్రోలో పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆసమ్గా ఉంటుంది. ఈ 2 ఫోన్స్కి సంబంధించినటువంటి జీపీయూస్ని మనం కంపేర్ చేద్దాం. అఫ్ కోర్స్ మనకి ఈ సిపియూలోనే అంటే మైక్రో ప్రాసెసర్లోనే ఈ జీపీయూని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మీరు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 660 అంటే నోట్ 7లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఎడ్రినో 512 జీపీయూ మనకు రావడం జరుగుతుంది. వేరే మనకి క్వాల్కమ్ 675 ప్రాసెసర్ అంటే నోట్ 7 ప్రోకి సంబంధించినటువంటి ప్రాసెసర్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు 612 జీపీయూ రావడం జరుగుతుంది. అంటే కంపేర్ టు నోట్ 7 కన్నా నోట్ 7 ప్రోలో జీపీయూ డెలివరీ కూడా ఆసమ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఈవెన్ మీరు హెవీ గేమ్స్ లైక్ పబ్జీ కానీ ఆల్ఫాట్ 9 కానీ ఇలాంటి హెవీ టాస్కింగ్ గేమ్స్ని యూస్ చేస్తున్నా కానీ మీకు ఫ్రేమ్ డ్రాప్ కానీ అలాగే ఎక్కడ స్క్రీన్ ల్యాగ్ కానీ హ్యాంగ్ అవ్వటం కానీ చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీకు ఎన్రిచ్గా చూస్తున్నారో అన్నట్లయితే కనుక
సింప్లీ మై సజెషన్ ఇస్ గో విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 అంటే Adreno 612 GPU ఉంది కాబట్టి సో అఫ్ కోర్స్ మనకి దీంట్లో కూడా నోట్ 7 ప్రోనే మనకి మరింత బెటర్ డెలివరీ అంటే గ్రాఫిక్స్ డెలివరీ చేసేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద నోట్ 7 కన్నా. ఇక దీంట్లో అంటే ఈ రెండు ఫోన్స్లో మరొక డిఫరెన్స్ ఏంటి అంటే దీని కెమెరా డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడ్మీ నోట్ 7 గురించి చూద్దాం. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే 12+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్తో మనకు రావడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్, వేర్ రెడ్మీ నోట్ 7 ప్రో వచ్చేటప్పటికే వీళ్ళు 48+5 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్. అంటే ఈ రెండు ఫోన్లో ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో దట్ విల్ బి ద సేమ్, కాకపోతే రేర్ వచ్చేటప్పటికే నోట్ 7లో 12+2 ఇచ్చారు, అలాగే నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే 48+5 ఇచ్చారు. అయితే దీంట్లో నోట్ 7 ప్రోలో మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి మరొక విశేషం ఏంటి అంటే ఎప్పుడైతే మీరు నార్మల్గా కెమెరాని యూజ్ చేస్తారో అంటే ప్రో మోడ్లో కాకుండా సో మీకు ఇక్కడ వచ్చేటప్పటికే కేవలం 12 మెగాపిక్సెల్ మాత్రమే డైరెక్ట్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రో లేదా 48 మెగాపిక్సెల్ని సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడే మీకు రేర్ 48 మెగాపిక్సెల్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో 12 మెగాపిక్సెల్లో కూడా మనకి ఆసంగా పిక్చర్స్ని గ్రాప్ చేస్తే ఈవెన్ ప్రోలో కూడా చాలా బాగా మనకు పిక్చర్స్ని అయితే గ్రాప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంట్లో మరొక విశేషం ఏంటి అంటే దీంట్లో సోనీ వాళ్ళ టెక్నాలజీ వాడినటువంటి అంటే సోనీ వాళ్ళ ఓన్ సెన్సార్ అయినటువంటి IMX586 సెన్సార్ వాడటం మరొక విశేషం. ఒకవేళ మీరు కెమెరా అనేది ప్రొఫెషనల్గా యూజ్ చేయాలని లేదా గ్రేట్ పిక్చర్స్ క్వాలిటీ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ గో విత్ నోట్ 7 ప్రో, లేదా కెమెరాకి మీకు పెద్ద ప్రయారిటీ ఏమి లేదు అన్నట్లయితే కనుక సింప్లీ మై సజెషన్ ఇస్ సింప్లీ గో విత్ రెడ్మీ నోట్ 7. కాకపోతే పెర్ఫార్మెన్స్ విషయంలో వచ్చారు అన్నట్లయితే కనుక నోట్ 7 కన్నా నోట్ 7 ప్రో అనేది బెటర్గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక ఫైనల్గా ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఉన్నటువంటి మరొక కంపారిజన్ ఏంటి అంటే వేర్ నోట్ 7లో వచ్చేటప్పటికే బేస్ వేరియంట్ 3GB 32GB, అలాగే నెక్స్ట్ వేరియంట్ 4GB 64GB మనకు వేరియంట్ దొరకడం జరుగుతూ ఉంటుంది. వేర్ రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే బేస్ వేరియంటే మనకి 4GB 64GB, అలాగే దాని నెక్స్ట్ వేరియంట్ ఏదైతే ఉందో అది టోటల్లీ 6GB 128GB. యాజ్ ఆఫ్ నో వీటికి సంబంధించినటువంటి ప్రైజెస్ మీరు చూసారన్నట్టయితే మొదటిగా నోట్ 7కి సంబంధించిన ప్రైస్ చూద్దాం. ఇందులో 3GB 32GB ర్యామ్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఇది మనకి 9,999 రూపీస్కి, అలాగే మనకి 4GB విచ్ కమ్స్ విత్ 64GB ర్యామ్ వేరియంట్ ఏదైతే ఉందో టోటల్లీ మనకి 11,999 అంటే 12,000 రూపీస్కి మనకు దొరకడం జరుగుతుంటుంది. అలాగే నోట్ 7 ప్రోకి సంబంధించినటువంటి ప్రైస్ని మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇందులో బేస్ వేరియంట్ అంటే 4GB విచ్ కమ్స్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చినటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో 13,999 అంటే 14,000 రూపాయలకు దొరకడం జరుగుతుంది. వేర్ దీంట్లోనే మనకి 6GB అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో సుమారుగా మనకి 17,000 రూపాయలకు దొరికేటువంటి అవకాశం ఉంది. సో ఇవే ఫ్రెండ్స్ టోటల్లీ ఈ రెండు ఫోన్స్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్సెస్ అయితే. ఇక రెండిట్లో బిల్డ్ క్వాలిటీ కానీ అలాగే దాని డిజైనింగ్ కానీ అలాగే బ్యాటరీ MAH కానీ రెండిట్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ అలాగే ఈ రెండిట్లో ఉండేటువంటి డిస్ప్లే తర్వాత మళ్ళీ ఈ రెండిట్లో మనకు వాడినటువంటి డిస్ప్లే టెక్నాలజీస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. రెండిట్లో మనకి ఏ వ్యాన్లో కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నట్లేదు, రెండిట్లో కూడా ఈక్వల్గా మనకు ఉండడం జరుగుతుంది. ఒక ప్రాసెసర్ అలాగే టోటల్లీ దీంట్లో ఉండేటువంటి GPU అలాగే దీంట్లో ఉండేటువంటి మనకి జస్ట్ ర్యామ్ ఈ మూడు వేరియంట్స్లోనే మనకి ఫోన్స్ దొరుకుతూ ఉంటాయి. అంటే దీంతోనే మనం కంపేర్ చేసుకోగలం, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా మనకి సేమ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా ఈ రెండిట్లో ఏ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఒకవేళ మీరు కనుక హెవీ గేమర్ లేదా హెవీ అప్లికేషన్ యూజర్ కానట్లయితే కనుక నా సజెషన్ సింప్లీ గో విత్ రెడ్మీ నోట్ 7 ఆల్సో. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి ఆల్రెడీ మనకి రెడీ ఇన్ స్టాక్లో అన్ని MI హోమ్ స్టోర్స్లోనూ అలాగే ఆన్లైన్లో కూడా మనకి ఫ్లాష్ సేల్లో చాలా ఈజీగా దొరకడం జరుగుతుంది. అండ్ కంపేర్ టు రెడ్మీ నోట్ 7 ప్రో కన్నా ఇది మరొక 4,000 రూపాయలు తక్కువగా మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక హెవీ గేమర్ అలాగే టోటల్లీ హెవీ టాస్కింగ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అన్నట్లయితే కనుక, లేదు అన్నట్లయితే ఫోటోగ్రఫీ ఇంకా పిక్చర్ క్వాలిటీ కోసం మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక మై సజెషన్ ఇస్ సింప్లీ వెయిట్ ఫర్ దిస్ రెడ్మీ నోట్ 7 ప్రో ఫ్లాష్ సేల్. అంటే ఫ్లాష్ సేల్లో మీరు పర్చేజ్ చేయండి, లేదన్నట్లయితే ఇదే ఫ్లాష్ సేల్లో టోటల్లీ వీళ్ళు MI హోమ్ స్టోర్లో కూడా మనకి అదే రోజు అదే టైంకి ఈ ఫోన్ సేల్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఏంటంటే వెళ్ళి ఈ స్టోర్ ముందర మనం నిలబడాల్సి ఉంటుంది ఆ టైం కల్లా. సో ఆ టైంలో వీళ్ళు లోపలికి అలౌ చేసి మనకి ఈ ఫోన్స్ అనేవి సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు హెవీ గేమర్ అలాగే హెవీ మొబైల్ యూజర్
ప్రాసెసర్, అలాగే కెమెరాలో కూడా పిక్చర్ క్వాలిటీస్ అల్టిమేట్గా పిక్చర్ క్వాలిటీ రెజల్యూషన్ ఇవన్నీ కూడా హై ఎండ్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ మై సజెషన్ ఇస్ గో విత్ రెడ్మీ నోట్ 7 Pro. ఒకవేళ లేనట్లయితే కనుక సింప్లీ గో విత్ రెడ్మీ నోట్ 7. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 7కి నోట్ 7 Proకి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, అలాగే ఈ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే టోటల్లీ ఈ మొబైల్ ఫోన్స్లో మనం కన్సిడర్ చేసుకోవాల్సినటువంటి ఫోన్ ఏంటి అంటే రెడ్మీ నోట్ 7 లేదా రెడ్మీ నోట్ 7 Proనా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.